ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందుతున్నా కానీ పరిశుభ్రతలో ఎంతో వెనకబడిపోయిందనే చెప్పాలి. ప్రపంచమంతా ఏ టెక్నాలజీతో మరియు ఇతర టెక్నాలజీతో ముందుకు పోతుంటే మరి పరిశుభ్రత విషయంలో మాత్రం పూర్తిగా వెనకబడిపోయిందనే చెప్పాలి. మీకు తెలుసా టాప్ 10 డర్టియస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఏ దేశాలు? అవి ఏవేవో మీకు పూర్తిగా ఈరోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు ముందుగా టాప్ 10 డర్టీ కంట్రీస్ని ఏ విధంగా అనేది అంచనా వేస్తారు అనేది విషయాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను. చెడు వాయువు, ఎయిర్ పొల్యూషన్ మరియు వాటర్ అంటే భూగర్భ జలాలు కానీ నీరు కానీ ఏ విధంగా ఉన్నాయి వాటి స్థాయిల ఆధారంగా ఈ ర్యాంకింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మరి 2025లో అంటే ఈ సంవత్సరంలో అత్యధికంగా డర్టియస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఏ దేశాలు ఇప్పుడు మీకు పూర్తిగా చెప్పబోతున్నాను. నెంబర్ 1 చాడ్ దేశం, ఇది ఆఫ్రికన్ కంట్రీ. మరి అదేవిధంగా 2వ స్థానంలో మన పక్క దేశమైనటువంటి బంగ్లాదేశ్. చూడండి, మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ కూడా ఎంత డర్టియస్ట్ కంట్రీస్ అయిపోయిందో మనం చూస్తున్నాం. 2వ స్థానంలో ఉందంటే అక్కడ ఏ విధంగా ఉందో పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. మరి 3వ స్థానంలో పాకిస్తాన్, ఇది కూడా మన పక్క దేశమే. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. అదేవిధంగా 4వ స్థానం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇది ఒక ఆఫ్రికన్ కంట్రీ. 5 మన భారతదేశం కూడా టాప్ 10 డర్టియస్ట్ కంట్రీస్లో కూడా ఉంది. 5వ స్థానంలో ఉంది మన ఇండియా. 6వ స్థానంలో తజికిస్తాన్, 7వ స్థానంలో నేపాల్, 8వ స్థానంలో ఉగాండా, 9వ స్థానంలో రవాండా, 10వ స్థానంలో బురుండి దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో ఇలా అవడానికి మెయిన్ కారణాలు ఏంటి అంటే ఈ దేశాల్లో పెరుగుతున్నటువంటి పారిశ్రామిక ఉద్గారాలు, అడవి వినాశనం, తక్కువ వ్యర్థ నిర్వహణ, వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి అర్బనైజేషన్ కూడా. వీటిని ఎలా తగ్గించాలి అంటే గ్రీనరీ ప్లాంటేషన్ అంటే హరిత విప్లవం అంటారు తెలుగులో. ఎక్కువగా చెట్లు నాటడం, పచ్చదనాన్ని పెంచాలి. మరి షేడ్స్ మరి పార్కులు ప్రదేశాలను రక్షించడం జరగాలి. వాహన కాలుష్యం, ఇప్పుడు ఎవరు బైక్ లేని వాళ్ళు కానీ కార్ లేని వాళ్ళు కానీ ఇప్పుడు ప్రస్తుతం కాలంలో ఎవరు లేరు. వీటి నుంచి పెట్రోల్ డీజిల్ వల్ల దాంట్లో నుంచి చెడు వాయువు అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో మనకు తెలుసు. ముఖ్యంగా దాని తర్వాత వ్యర్థాలను సరైన విధంగా నిర్వహించలేకపోవడం, వ్యర్థాలని ఏ విధంగా డీకంపోజ్ చేయాలని పూర్తిగా మనకు తెలియకపోవడం, మరియు ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువైపోతుంది. ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చేటువంటి వాటర్ కూడా నదుల్లోనూ సముద్రాల్లోనూ వేయడం వల్ల పేపర్లు కానీ వాటర్ బాటిల్ కానీ మిగతా అన్నీ ఎక్కడెక్కడ ఉన్న చెత్త మొత్తం నీటిలో వేసి పూర్తిగా నాశనం అయితే చేసేస్తున్నారు. అది ఒకటి. ఇటువంటి ఈ డర్టియస్ట్ కంట్రీస్ మరి అదేవిధంగా వీటిని ఎలా కాపాడాలి, ఏ విధంగా మార్పు చెంది తీసుకురావాలనే విషయాన్ని సిటిజన్స్కి, ప్రజలకు అవగాహన అనేది కల్పించాలి. ఎడ్యుకేట్ ద సిటిజన్స్ కూడా. మరింత సమాచారం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.